ప్రముఖ రచయిత్రి ఐడిశెట్టి రజిత మృతి బాధాకరమని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఐడిశెట్టి రజిత భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో రజిత క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. వారి పార్థివ దేహాన్ని దానం చేయడం ఎందరికో ఆదర్శమని వినయ్ భాస్కర్ తెలిపారు. విలువలతో కూడిన జీవితానికి ఆమె నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. స్త్రీ సామాజిక సమానత్వం కోసం తన రచనల ద్వారా చైతన్యం నింపారని వివరించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి బంధుమిత్రులందరికీ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనడాన్ని ఎన్నడూ కూడా అనుకోలేదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ కలిసినా కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి, సమానత్వం గురించి అట్లా మాట్లాడేవారు. ప్రత్యేకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో చాలా ఏళ్ళు అక్కతోనే కలిసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి పాల్గొన్నటువంటి సందర్భమే కళ్ళ ముందు కనబడుతుంది. చివరికి ఈరోజు ప్రాణం వదిలినప్పటికీ కూడా, మన మధ్య లేనప్పటికీ కూడా అక్క రచనలు కానీ అక్క చేసినటువంటి సేవలు మనం మరవలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చివరికి వారి పార్థివ దేహాన్ని కూడా కేఎంసీకి మరి అప్పగించడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా మరి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. గురించి ప్రత్యేకించి స్త్రీలకు జరుగుతుంది